హాయ్, నేను మీ మౌనిక, వర్చువల్ అసిస్టెంట్. ఎప్పుడు ఆ విఏ గురించి, బిజినెస్ గురించి, సక్సెస్ గురించి ఎందుకు, ఈరోజు ఒక ఫన్నీ మూమెంట్ గురించి చెప్పుకుందాం. ఇది మా కాలేజ్ డేస్లో నాకు జరిగిన ఫన్నీ మూమెంట్. ఇంజనీరింగ్ చదివేటప్పుడు నేను హాస్టల్లో ఉండేదాన్ని. సో హాస్టల్ ఫ్రెండ్స్ 4 మెంబర్స్ కలిపి అవుటింగ్ వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. సో అయితే బయటికి వెళ్ళడానికి మా ఫ్రెండ్ వాళ్ళ మామయ్య వెహికల్ తెస్తా అన్నారు. ఓకే అన్నాం, వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఇది వరంగల్లో ఉన్న చాలామంది తెలిసి ఉంటుంది, పాకాల లేక్. అయితే వెళ్ళిన తర్వాత ఇంతకీ ఆ అమ్మాయికి ఆ వాటర్లో దిగడం ఇష్టం లేదు, భయం. అలా చూస్తూ మేము అలా వదిలేస్తాం, తోసేసాం. తోసేసిన తర్వాత ఫస్ట్ భయపడింది, కానీ తర్వాత బాగానే ఎంజాయ్ చేసింది. చెప్పాలంటే ఒక 2 to 4 hours ఎంజాయ్ చేసింటాం అందరం. వెళ్ళిపోదామని వచ్చేసాం అందరం. కార్లో స్టార్ట్ అయ్యాం. స్టార్ట్ అయిన తర్వాత తను ముందు ఉంది, వాళ్ళ మామయ్య కాబట్టి మేము వెనుకున్నాం. అయితే పక్కనున్న నా ఫ్రెండ్ విండోలో ఒక బోర్డు చూపించింది నాకు. అది చూసి మామూలుగా షివర్ అవ్వలేదు, ఇక షాక్లోకి వెళ్ళిపోయాం. చెప్పాలంటే ఒక షాకింగ్లో ఉండిపోయాం. ఇంకా అది చూసి పిన్ డ్రాప్ సైలెంట్. మేము అసలు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అదేంటంటే ఆ బోర్డు ఏంటంటే ఇదిగోండి, ఈ బోర్డు చూసి అసలు మామూలుగా షాక్ అవ్వలేదు. అందులో క్రొకోడైల్స్ ఉన్నాయి, ఎవరు వెళ్ళొద్దు, స్విమ్ చేయొద్దు అని ఉంది. ఆ బోర్డు స్టార్టింగ్ మేము వెళ్ళేటప్పుడు చూడాలి, కానీ రిటర్న్లో వచ్చేటప్పుడు చూసాం. అసలు మ్యాటర్ ఏంటంటే ముందున్న అమ్మాయికి ఇంకా విషయం తెలీదు. అది తెలియక అంత ఎంజాయ్ చేసాము, ఇంత ఎంజాయ్ చేసామని చెప్తూనే ఉంది వచ్చినంతసేపు. ఇంకా హైలైట్ ఏంటంటే ఇప్పటికీ ఆ అమ్మాయికి ఆ విషయం తెలీదు. తెలిస్తే ఇప్పుడు ఈ వీడియో ఏమైనా చూస్తే తెలుస్తుంది. సో అది తలుచుకున్నప్పుడల్లా మాకు హ్యాపీగా ఫీల్ అవ్వాలా లేక సాడ్గా ఫీల్ అవ్వాలా కూడా అర్థం కాదు. ఆ రోజు నిజంగా ఏమన్నా అయ్యి ఉంటే అసలు అది వేరేలా ఉండేది. సో ప్రస్తుతానికి మేము ఫన్నీ మూమెంట్ కానీ అనుకుంటాం, ఏం అవ్వలేదు కాబట్టి. సో ఇలాంటి మీ దగ్గర ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి, లేదంటే అలాంటి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ నేమ్స్ అయినా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.